వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే వేదిక ముందర ఉన్నటువంటి అంబేద్కర్ వారసులకు, రేపు భవిష్యత్తులో అంబేద్కర్ ఆశయాలతో రేపు భారతదేశాన్ని గొప్పగా నిర్మించబోయే విద్యార్థులకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నాం, ఇంత స్వేచ్ఛగా చదువుకుంటున్నాం, ఇంత స్వేచ్ఛగా మనం హక్కులను అనుభవిస్తున్నామనంటే ఈ రోజున తరతరాల అణచివేతను, తరతరాల అంధకార చీకట్లను మరి తరిమి మన జీవితాలకు వెలుగునిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 135 సంవత్సరాలు అవుతున్నది. అయినా కూడా ఈ రోజున సమాజం ఆధునికంగా ఎన్నో వింత పోకడలకు పోతా ఉన్నది. అయినా ఈ రోజున కులం అనేటువంటి వివక్ష అంతే స్థాయిలో ఈ డిజిటల్ యుగంలోనూ ఈ రోజున ఘన పదార్థంలో ఉన్నటువంటి ఒక కులం ఈరోజు ద్రవ పదార్థంలో మనకు కనిపించకుండా కుట్రలతోనే ఈ భారతదేశంలో కులం అనేది ఒక మనిషి పుట్టుక ఆ కులం ఆధారంగా అవకాశాలను కోల్పోతూ ఈ రోజున 135 సంవత్సరాలైనా ఇంకా దళిత బడుగు బలహీన వర్గాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా వెనక్కనే ఉన్నామన్నటువంటి సంగతిని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ జయంతి ఉత్సవం అంటే కేవలం ఏదో దండ వేసి దండం పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు. అంబేద్కర్ చరిత్రను, అంబేద్కర్ చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన నుంచి మనం ఒక స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ తను పాఠశాల చదువుకు వెళ్ళిన సందర్భంలో బడి నుంచి నువ్వు అంటరాని వాడివని బడి నుంచి నెట్టేస్తే మరి వీధి అంబేద్కర్ అని అంటే వాస్తవానికి అన్ని సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవం పరిచేలా ఈ రోజున అంబేద్కర్ గారు పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి అంటరాని వర్గాలకు, మనిషిని మనిషిగా గుర్తించని వర్గాలకు ఒక ఆత్మగౌరవంగా ఉండాలని భారత రాజ్యాంగాన్ని రచించిండు. ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీతల మించినటువంటి పవిత్ర గ్రంథం ఇటువంటి రాజ్యాంగానికి ఎన్నిక కావడానికి కూడా అంబేద్కర్ ఎవరు కూడా తొంగి చూడరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ చదవాలి, అంబేద్కర్ చెప్పినటువంటి మాట చదవాలి, పోరాడాలి, సంఘటితం కావాలి అని చెప్పిండు. ఈ మధ్య నేను ఇంకొక అంశం చెప్తున్నా. రిజర్వేషన్లు మరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కదా అనేటువంటి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రిజర్వేషన్లో మాకు గౌరవం కాదు. రిజర్వేషన్లు ఇస్తుండ్రంటేనే మాకు అవమానం. రిజర్వేషన్లు అంటే మాకు అవమానం. ఎందుకు రిజర్వేషన్లు ఇస్తున్నారు? మేము తిండి లేక కాదు. ఒకనాడు నేను చూసేది, మాకు భూములు లేకపోయినా మా అన్న వాళ్ళు పెద్ద జమీందారుల దగ్గర జీతాలుండి పంటలు పండించే శ్రమ చేసేవాళ్ళు. మరి మాకు రిజర్వేషన్లు ఉన్నాయి అని అంటే తరతరాలుగా మమ్మల్ని అణచివేసినటువంటి సాక్ష్యం ఉన్నది కాబట్టి రిజర్వేషన్లు ఉన్నాయి. అసలు రిజర్వేషన్లు అంటే ఏంటి? ఒక కాలు ఇరిగిపోయినోడికి కట్టుకట్టి నడవరాకపోతే చేతికర్రిస్తారు. మరి ఈ రిజర్వేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి అంటేనే మరి ఆ రిజర్వేషన్లను అమలును సరిగా చేయకపోవడం వల్లనే ఇంకా మరి అట్లుంది. అదే కాలు ఇరిగినోడికి ఏం చేయాలి? శస్త్రచికిత్స చేసి నడిచేలా చేసినప్పుడు మళ్ళా యథావిధిగా ఆ మనిషి నడుస్తాడు, పరిగెత్తుతాడు, ముందుండన్నా వెనుకుండన్నా ఆయన శక్తి ఏందో, ఆయన నైపుణ్యం ఏందో నిరూపించుకుంటాడు. కానీ అలా కాకుండా రిజర్వేషన్ అమలు చేయాల్సినంత అమలు చేయకుండా మరి దాన్ని చట్టాలు చేసే కాడ నిర్వీర్యం చేసుకుంటా ఇంకా చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా పసిగట్టి ఇప్పటికైనా ఈ మధ్య పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ, అమిత్ షా, పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ అంటున్నారని ఈ రోజున వ్యంగ్యంగా మాట్లాడిండు గత పార్లమెంటులో.
అరే ఈ దేశానికి, ఈ ప్రపంచానికి, ఈ భారతదేశ భౌగోళికానికి ఒక దిక్సూచి అంబేద్కర్. అంబేద్కర్ అనేట ఆయన లేకపోతే ఈ భారతదేశ భౌగోళిక భారతదేశానికి ఒక రూపమే లేదు. అటువంటి ఆయన మీద ఇంకా విషం జిమ్ముతుండ్రు. అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి ఆయన కోల్పోయింది నలుగురి కొడుకులను. గంగాధర్, రాజారత్నం, ఇందు, రమేష్ అని నలుగురు కొడుకులను కోల్పోయిన అలా భార్య ఏమండి ఇక్కడ కొడుకు చావు మధ్యలో ఉన్నాడు, మరి మీరు డబ్బులు పంపుతారా, ఏం చేస్తారా, మరి ఇక్కడ ఇబ్బంది అయ్యేటట్టున్నది అని అంటే, రమాబాయి చనిపోని మన ఒక్క కొడుకు కంటే 80 కోట్ల నా బలహీన వర్గ బిడ్డలు ముఖ్యం. కాబట్టి ఆ కొడుకు చనిపోతే బుద్ధ పెట్టైనా సరే కానీ మనకు భవిష్యత్తు 80 కోట్ల భారత పౌరులు ముఖ్యమని చెప్పినటువంటి సందర్భాన్ని ఆ రోజున గుర్తు చేసిర్రు. ఇంకొకటి చెప్తా ఉన్నా ఈ రోజున మరొక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆర్బీఐ లెక్కలు చెప్పింది. ఆ ఆర్బీఐ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, వీటిని ఆర్బీఐ ఎట్లా మానిటరింగ్ చేయాలి అని అంబేద్కర్ చెప్పిండు. అయితే ఆ ఆర్బీఐ లెక్కలు ఏం చెప్తుందంటే, ఒక పేద మధ్యతరగతి సామాన్య పౌరుని ఈ రోజున రోజువారీ వేతనం కనీసం 320 రూపాయలు లేదని చెప్తుంది. కానీ అదే ఆదాని, అంబానీలు అనబడేటువంటి ఒక కార్పొరేటు వ్యవస్థలు నడిపేటోళ్లకు మాత్రం ఒక్క రోజుకు 1600 కోట్ల రూపాయలు వారి సంపదన ఉన్నదనేటువంటిది నేను చెప్తున్న మాట కాదు. పార్లమెంటు ఇండెక్స్లో ఒక ప్రశ్నకు సంబంధిత మంత్రి జవాబిచ్చిండు. అటువంటి వ్యక్తులకు కరోనా కష్టకాలంలో కూడా ఆ రోజున వాళ్ళు తీసుకున్న లక్షల కోట్ల రూపాయలను సబ్సిడీ రూపేణా మాఫీ చేసిరు. కానీ ఇదే ఒక సామాన్య మధ్యతరగతి పౌరులు విదేశాల్లో చదవాలనుకున్నా, లేకపోతే ఉపాధి కోసం పోవాలనుకున్నా, ఉపాధి కోసం ఒక బ్యాంకు లోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ రోజున బ్యాంకర్లు కానీ మిగతా కానీ ఏ రాజకీయ వ్యవస్థ కానీ వారికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి అనేకమైనటువంటి అసమానతలు ఉన్నాయి. కాబట్టి పుట్టిన చంటి పాప నుంచి చచ్చే వరకు ఎటువంటి హక్కులు కావన్నో అటువంటి హక్కులను అంబేద్కర్ 135 ఏళ్ల క్రితమే ఆయన ఆలోచించి మరి అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రోజున మనం స్వేచ్ఛగా చదువుకునే అవకాశం ఇచ్చిండు. ఈ రోజున ఇంకొక మాట, మేమందరం రిజర్వేషన్లు వదులుకోవడానికి 100% సిద్ధంగా ఉన్నాం. కానీ కొద్ది మంది చేతుల్లో ఉన్నటువంటి ఈ భూమిని, పరిశ్రమలను మొత్తం జాతీయం చేయండి. మేము కూడా అందరి లెక్క చైనా, ఇందాక చెప్పినట్టు చైనా పౌరుల లెక్క మేము కూడా రిజర్వేషన్లు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటూ, ఇక్కడ ఏదైనా పోరాటం అనేది, చైతన్యం అనేటువంటిది ఒక విధానపరమైనటువంటి అంశాల మీదనే కానీ ఏ వర్గం మీద మేము వ్యతిరేకానికి కాదు. ఈ రోజున 1931లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరుగుతుంది, మరోవైపు గాంధీ గారి పోరాటం జరుగుతుంది. ఆ క్రమంలో రావి నారాయణ రెడ్డి మరి హైదరాబాదులో మరి దళిత మహాసభ పేరిట మరి దళితులకు సంబంధించి హరిజన సేవా సంఘ అనే పేరిట దళితుల కోసం 100 పాఠశాలలు నిర్మించారు. అటువంటి వారికి మేము కృతజ్ఞత ఉంటాం. ఇప్పటికీ ఉన్నాడు భువనగిరిలో ఎమ్మెల్యే, 4 సార్లుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి నరసింహారెడ్డి అనే ఆయన మరి సామాన్యులకు 300 ఎకరాల భూమిని వంచిండు. అటువంటి వ్యక్తులకు మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు ఉంటాం. మండే మా ఆవేదనలు అర్థం చేసుకునే వారికి మేము ఖచ్చితంగా కృతజ్ఞత ఉంటాం. కానీ మమ్మల్ని అణచాలనుకొని చూసే వాళ్లకు మాత్రం ఖచ్చితంగా సింహాలై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ, మరి విద్యార్థినులు ముఖ్యంగా మీరే భవిష్యత్తులో సావిత్రిబాయి పూలేల రమాబాయి త్యాగాన్ని నింపుకొని రేపు ఇంటికి
జాతికి దిక్సూచిగా వెలిగే జ్ఞానజ్యోతులుగా మీరు భవిష్యత్తు నిర్మించాలని తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి మీ అన్నగా చెప్తున్నా, ఈ రోజున విశాల ప్రపంచం మన అరచేతిలో ఉన్నది, విశాల ప్రపంచం మన అరచేతిలో ఉన్నది. కానీ దాంట్లో మంచి చెడు రెండు ఉన్నాయి. మనం మంచి అనేటువంటి వైపే తీసుకొని ఆ సోషల్ మీడియా పెనుభూతానికి దూరంగా ఉండి మంచి విషయాలను నేర్చుకొని ప్రశ్నించడంతోనే మనం ఆగద్దు, బాధ్యతగా కూడా మెదలాలి. కాబట్టి ప్రశ్నించాలి, బాధ్యతగా మెదలాలి. చివరిగా ఒక్క మాట, అంబేద్కర్ రాజ్యాంగం రాసే క్రమంలో ప్రపంచ దేశాలన్నీ తిరిగినప్పుడు మరి అమెరికాకు చెందినటువంటి ప్రముఖ మరి ప్రజాస్వామికవేత్త, అమెరికా రాజ్యాంగవేత్త అయినటువంటి జెఫర్సన్ ఒక మాట చెప్తాడు అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారు, మీరు ఇంత రాజ్యాంగాన్ని రాసిండ్రు, అయితే నేపాల్ మిగతా దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను ఆయన సవరణ చేస్తాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు చట్టాన్ని సవరణకు వీలు లేదు. అయితే జెఫర్సన్కు ఎందుకైనా మంచిది చూయిద్దామని ఒపీనియన్ కోసం చూపిస్తే అంబేద్కర్ గారు, మీ దేశంలో దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు, భిన్న కులాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీ కుల పొల్లు కూడా ఎక్కువగా ఎదిగి మిగతా కులం మీద మరి వాళ్ళు కూడా దాడులకు ఎగబడితే ఎట్లా అనేటువంటి ఒక ముందు చూపుతోటి ఎందుకైనా మంచిది చట్ట సవరణకు వీలు కల్పించండి అని ఒక మాట ఆ జెఫర్సన్ చెప్పడంతో, ఆ ఒక్క మాటకు అవకాశం ఇవ్వడంతో అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగం ప్రవేశపెట్టిన నాడు 8,466 ప్రతిపాదనలు వస్తే దాంట్లో 2,000 సవరణలు చేసిన తర్వాత మరి మన భారత రాజ్యాంగం మరి అమలులోకి వచ్చింది. ఆ రాజ్యాంగం మూలంగానే ఈ రోజున ప్రతి పౌరుడు ఈ రోజున చదువుకోగలుగుతున్నాం, స్వేచ్ఛగా ప్రకృతి ఇచ్చినటువంటి వనరులను వినియోగించుకోగలుగుతున్నాం, వార్డు మెంబర్ నుంచి ప్రధాన మంత్రి దాకా కూడా కాగలుగుతున్నాం, ఈ రోజున అటెండర్ నుంచి మరి కలెక్టర్ల దాకా కాగలుగుతున్నాం. అంటే అంబేద్కర్ గారి పుణ్యమే. కానీ ఇక్కడ మరిచిపోతున్నది ఏంటంటే పే బ్యాక్ టు ద సొసైటీ. మనం ఎక్కడికెళ్ళి వచ్చినామో తిరిగి అటువైపు చూడకపోవడం వల్లనే ఎక్కడేసినా మరి సామాజిక న్యాయం అక్కడనే ఉందని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కొంత సమయాన్ని నేను ఎక్కువగానే తీసుకున్నందుకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మరి అన్యతగా భావించదని విజ్ఞప్తి చేసుకుంటూ, వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో